హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రింగ్స్ అండ్ గేర్స్. సో ఈరోజు మా ఆఫీస్ వాళ్ళు జర బయటికి పోదామంటే మా కలీగ్స్ ఉంటారు కదా, ఒక 6 మెంబర్స్ జూరాల డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ మై కలీగ్స్. మనోడు ఆల్రెడీ మన హంపి వీడియోలో చాలా ఫేమస్ అయ్యిండు. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, పక్కా నవ్వుకుంటారు. 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. ఇదన్నా సాయి అని మా ఫ్రెండ్, అండ్ వెనకాల జీవా, అండ్ ఇంకా ఇద్దరు ఏటీఎంకి పోయారు పైసలు దేనికి, ఎందుకంటే మనకి జూరాల దగ్గర ఏటీఎంస్ ఉంటాయో లేవో మనకు తెలియదు. సో ఫుడ్ అక్కడే మేము ఒక సెటప్ తీసుకొని పోతున్నాము. అక్కడ పోయినాక మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్ లెవెల్ చూడడానికి మొత్తం ఎంత 16 feet దాకా ఉన్నట్టుంది. ఇక్కడ మన ముత్యాలు హైట్ చెక్ చేసుకుంటాడంట. చూద్దాం ఎంత హైట్ ఉందో. నించో ఇంకా అమ్మని, నువ్వు 6 feet ఉన్నావా? 6 feet కాదు కానీ 5'8" సంథింగ్, 5'6" అట్లా ఉన్నట్టున్నావు. మళ్ళీ నించో 6 కన్నా తక్కువనే ఉన్నావులే. అంటే ఆడ కింద ఏమన్నా పాకూరు వల్ల లెవెల్ పెరిగిందేమో నాకు తెలిసి. స్టార్ట్ అవ్వడమే 1 feet నుంచి ఉంది కాబట్టి నువ్వు 5 feet ఉన్నావు అయితే. దా, ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ కోయిల్ సాగర్ డ్యామ్ దగ్గర రీచ్ అయినాము. ఓన్లీ కొన్ని గేట్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. సో ఓన్లీ 2 or 3 స్ట్రీమ్స్ వస్తున్నాయి బయటికి. యాక్చువల్లీ బండి ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అటువైపు వెళ్ళడానికి దానిపైనుంచి వెళ్ళిపోతారు బండ్ల పైన. కాకపోతే కార్లో వచ్చినాం కాబట్టి అవన్నీ చేయలేము. సో ఇక్కడ కొన్ని సినిమాటిక్ షాట్స్ ట్రై చేస్తా, వస్తే పెట్టేస్తా, చూసేయండి. సో చూసారు కదా, వ్యూ బ్యూటిఫుల్ ఉంది. కెమెరా ఏమాత్రం జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ ఇక్కడ నుంచి లైక్ ఒక సైడ్ ఎండ కొడుతుంది అండ్ ఇంకో సైడ్ కొంచెం ఫాగీ కూడా ఉంది. అండ్ హ్యూమిడిటీ అయితే ఎక్కువనే ఉంది. ఇది బ్యాక్ వాటర్ అనమాట, మన కోయిల్ సాగర్ బ్యాక్ వాటర్. అండ్ ఇక్కడ నుంచి లెట్స్ స్టార్ట్ టు జూరాల. ఫైనల్లీ వీఆర్ అట్ జూరాల. యాక్చువల్ ప్రాజెక్ట్ ఇంకా పక్కన ఉంది. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కెనాల్ దగ్గర ఉన్నాము. అయితే వీళ్ళిద్దరిని మీరు గుర్తుపట్టుంటే, అదే మనం పాపికొండలు వీడియో అప్లోడ్ చేయాలి, కుదురుతుంది అప్లోడ్ చేస్తారు, దాంట్లో ఉంటారు వీళ్ళిద్దరు. సో హాయ్, మనం ముఖ్య కారణం ఏంటంటే సీ ఫుడ్ తినాలనిపించి ఇక్కడికి ఫ్రెష్గా వచ్చిరా, లేదంటే ఏంది జస్ట్ చూద్దాం అన్నట్ట? ఏంది లేదు, ఒకసారి చూసి మంచిగా తిని టేస్ట్ చేసి ఎంతవరకు వచ్చాక సీ ఫుడ్ టేస్ట్ చేయకుండా అలా ఉంటుంది. ఓకే. సో మన వాళ్ళు ఇక్కడ ఫిష్లు అవన్నీ, అంటే సీ ఫుడ్ అంటే ఇక మన చేపలు అవన్నిటిని సీ ఫుడ్ అంటాం కాబట్టి సీ ఫుడ్, డ్యామ్ ఫుడ్ అంటున్నాడు. సో చూద్దాం, లైక్ ఇక్కడ ఆల్రెడీ చేపలు గీపలు అన్నీ అమ్ముతారు అండ్ అక్కడ కూడా లైక్ నెట్ వేసి పడుతురు. చూద్దాం ఎట్లా. ఇక్కడ ఒక చెట్ల కింద మంచి ప్రశాంతంగా ఉన్న ప్లేస్ చూసుకొని మేము బార్బిక్యూ సెటప్ చేస్తున్నాము.
అండ్ యాజ్ యూజువల్ మనం ఒక బ్లాక్ మ్యాట్ ఉంటుంది కదా మన దగ్గర, అది వేసుకొని మంచిగా కూర్చొని ఈ పీస్ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటే కిక్కే వేరే ఉంటుంది. సో మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఫిషెస్ తీసుకున్నారు, ఫ్రెష్ ఫిష్ అంట అక్కడ వండిపిస్తారు. మేమేమో ఇక్కడ బార్బిక్యూ సెటప్ చేస్తున్నాము. చూద్దాం. నాదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. బార్బిక్యూ అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంటే చేసినా కానీ నైట్ క్యాంపింగ్ చేసినప్పుడు చేసిన, ఇంత పొద్దున్న ఎప్పుడు చేయలేదు. సో లెట్స్ సీ. ఇక్కడ మేము అనుకున్న దానికన్నా క్రౌడ్ ఎక్కువనే ఉంది. సో మొత్తానికి మన ఒక ఇంకో ఫైర్ని ముట్టిస్తుండు. సో ప్లేస్ అంతా బాగుంది కానీ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అండ్ ముత్యాలు నీకు ఇవన్నీ అలవాటేనా, లైక్ బార్బిక్యూ చేయడము, ఇవన్నీ వంట చేయడం అలవాటే కానీ బార్బిక్యూ ఫస్ట్ టైం? నువ్వు కూడా బార్బిక్యూ ఫస్ట్ టైం. ఓకే. మా ఇంట్లో ఊర్లో కట్టెలు పోయి ఉండే ఇంతకుముందు. ఓకే రైట్. జర కుక్కర్లు వస్తున్నాయి చూసి మళ్ళీ చికెన్ సంచిని తీసుకోగల. చూస్తా సడన్గా వర్షం స్టార్ట్ అవ్వడం వల్ల మనం డ్యామ్ సైడ్ వెళ్ళలేదు. యాక్చువల్లీ ఇందాక వెళ్ళినా కానీ షూట్ చేయలేదు వీడియో, తర్వాత వెళ్దాంలే అనుకున్నా. కానీ సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయేసరికి వీఆర్ స్టార్టింగ్ బ్యాక్ హోమ్. అండ్ జురాల చాలా పెద్దగా ఉంది. నేను చిన్న ప్రాజెక్ట్ అనుకున్నా, కానీ బ్యాక్ వాటర్ చూస్తే ఎక్కడి వరకు ఉంది చూస్తారు కదా. కొంచెం క్లారిటీ తక్కువ ఉంది, బట్ ఎంత వరకు ఉంది అసలు.